తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం మరియు రాజకీయ సమరానికి సరికొత్త వేదిక సిద్ధమైంది. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేరుగా రంగంలో దిగి బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తాజా సచివాలయ గ్రీవెన్స్ సెల్ మరియు గాంధీ భవన్ ముఖాముఖి కమిటీ అంతర్గత నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా ఇందిరమిళ్లు, భూ వివాదాలు, ఉద్యోగ, విద్యార్థి సమస్యలపై అత్యధిక సంఖ్యలో ప్రజలు మంత్రికి వినతులు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వల్ల క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజానీకం, రైతాంగం పడ్డ కష్టాన్ని తుడిచిపెట్టేందుకే ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సబ్సిడీ మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రతిష్టాత్మక పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. పింక్ మీడియా విష ప్రచారాన్ని నమ్మకుండా ప్రజలు వాస్తవాలను గుర్తించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా ఆలకించి తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరుస్తాయో వేచి చూడాలి. కంపల్సరీ బిల్డింగ్ చేసి మాకు కలెక్టర్ పెట్టండి. సంజయ్ జాజు పోయి చేయించుకో, నీకు పడుకో, నీకు తెలియదు అప్పుడు ఏదో చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నీళ్ళు మొత్తం 5,000 ఇచ్చిన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, పాత టీడీపీ 5 ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చిన చేయాల్సిన పని కాదు. నేనే తీసి పనికొనానికి వస్తాను. ఆల్రెడీ हमारे बागे di presiden itu oke kalau misalnya